ఉప్పు మిరపకాయలు చేసుకోవడం కోసము ఇలా పచ్చిమిర్చి తీసుకునేసి బాగా కడిగేసి ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న ఈ మిరపకాయల్ని పిన్నుతో కానీ సూదితో కానీ ఈ విధంగా చీరుకోవాలి. ఇలా చీరుకున్న మిరపకాయలు పక్కన పెట్టుకునేసి మజ్జిగ ఒక 2 లీటర్లు కానీ 3 లీటర్లు కానీ కొంచెం చిక్కగా ఉండాలండి తీసుకునేసి ఒక హాఫ్ కప్పు ఉప్పేసి ఉప్పు అందులో కరిగేటట్టు కలిపి పెట్టుకునేసి మనం చీరుకున్న ఈ మిరపకాయల్ని ఇలా వేసేసి నైట్ అంతా మీ మజ్జిగలోనే ఊరనివ్వాలండి. మరలా తెల్లవారి ఎండ వచ్చాక ఈ ఎండలో ఈ మిరపకాయల్ని మజ్జిగ పడకుండా ఒక పాలిథిన్ షీట్ మీద ఇలా వేసుకోండి. ఇలా ఆరబెట్టుకునేసి మరలా ఎండపోయిన తర్వాత మనము పెట్టుకున్న ఈ మజ్జిగలోకే ఈ మిరపకాయలని ఇలా వేసేసి మరలా నైట్ అంతా ఉంచాలండి. తర్వాత మరుసటి రోజు ఇలా ఆరేయాలి. ఈ విధంగా వరుసగా 4-5 రోజులు చేసేటప్పటికి ఇలా కలర్ చేంజ్ అయ్యి బాగా ఉప్పు మజ్జిగ అంతా పట్టి మిరపకాయలు ఇలా తయారవుతాయండి. ఇలా తయారైన మిరపకాయలని కాస్త నూనె కాగబెట్టుకునేసి అందులో వేసుకునేసి కొంచెం బ్రౌన్ రావాలండి. అప్పుడైతేనే బాగా కరకరలాడతాయి మనకు మిరపకాయలు. ఇలా వేయించుకున్న మిరపకాయల్ని మనము పప్పులోకి సాంబార్లోకి బాగా పెరుగన్నంలోకి చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే మనకి పులిహోర చేసుకున్నప్పుడు ఆ పులుసులో ఇవి ఉడికించుకున్నామంటే ఇంకా రుచిగా ఉంటాయండి. మీకు పూర్తి వీడియో కావాలనుకుంటే మన ఛానల్ నేమ్ కింద ఉన్న లింక్ టచ్ చేయండి, ఫుల్ వీడియో వస్తుంది. ఇవి సంవత్సరం పాటు నిలవ ఉంటాయండి డబ్బాలో వేసి పెట్టుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.